ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన కన్యా రాశి మిత్రులారా, జీవితంలో ఒక్కరోజు కూడా మన జీవితాన్ని మార్చగలదు. అయితే 2 రోజులు వరుసగా మంచి జరగకపోతే కన్యా రాశి వారికి ఇదే జరగబోతుంది. ఈరోజు మీ ముందుకు తీసుకువస్తున్న ప్రత్యేకమైన జాతక విశేషం. కన్యా రాశి వారికి వచ్చే 2 రోజులు వారి జీవితాన్ని మార్చేలా ఉండబోతున్నాయి. ఈ 2 రోజుల్లో 2 గొప్ప శుభవార్తలు, 2 ముఖ్యమైన జాగ్రత్తలు మీ జీవితాన్ని సరిగ్గా నడిపించగలవు. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే మధ్యలో చెప్పే ఒక చిన్న జాగ్రత్త కూడా మీ జీవితాన్ని పెద్ద ప్రమాదం నుంచి కాపాడవచ్చు. కన్యా రాశి వారి స్వభావం. కన్యా రాశి వారు సహజంగా కష్టపడి పనిచేసేవారు, బాధ్యతాయుతంగా ఉండేవారు, ప్రతి పనిలో పర్ఫెక్షన్ కోరుకునేవారు అని చెప్పాలి. కానీ కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం, చిన్న విషయాలను కూడా పెద్దగా తీసుకోవడం వారి ఎదుగుదలను తగ్గిస్తుంది. అయితే ఇప్పుడు గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారుతున్నాయి. మొదటి రోజు ఫలితాలు. ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన ఆరంభం అని చెప్పాలి. మీరు ఉదయం లేచిన దగ్గర నుంచే మీ మనసులో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. మొదటి శుభవార్త. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక విషయం ఈరోజు మీకు శుభవార్తగా వస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు, లేదా డబ్బు రావడం కావచ్చు, లేదా ఒక మంచి అవకాశం కావచ్చు. మీకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఈ శుభవార్త మీ ముందుకు వస్తుంది. ఇది నిజమేనా అని మీరే ఆశ్చర్యపడే పరిస్థితి ఉంటుంది. రెండవ శుభవార్త. మీ వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద టెన్షన్ ఈరోజు తగ్గిపోతుంది. కుటుంబంలో గొడవలు సర్దుకుంటాయి. మీకు ఇష్టమైన వ్యక్తి నుండి మంచి స్పందన వస్తుంది, లేదా మీరు చేసిన ప్రయత్నానికి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీకు మానసిక ప్రశాంతత ఇవ్వబోతుంది అని చెప్పాలి. ఈ 2 శుభవార్తలు కలిసి మీ జీవితంలో ఒక కొత్త ఆశను నింపుతాయి. మొదటి జాగ్రత్త. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా ఆనందములో మీ ప్రణాళికలు ఎవరికీ చెప్పకండి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వారందరూ మీ మంచిని కోరుకోరు అని గ్రహించాలి. కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడే అవకాశం ఉంది. కాబట్టి మీ విషయాలను మీ దగ్గరే ఉంచుకోండి. రెండవ జాగ్రత్త. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం. తొందరపడి నిర్ణయం తీసుకుంటే తర్వాత పశ్చాత్తాపడవలసి ఉంటుంది. ప్రత్యేకంగా డబ్బు విషయాల్లో ఒప్పందాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక సూచన. ఈరోజు మీరు ఉదయం శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ లక్ష్మీదేవిని ప్రార్థిస్తే మీకు మరింత శుభ ఫలితాలు వస్తాయి. ఒక చిన్న దీపం వెలిగించడం కూడా మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది అని గ్రహించండి. ఈరోజు మీకు ఆనందం, ఆశ, అవకాశాలు ఇవన్నీ కలిసి వస్తాయి. కానీ జాగ్రత్తలు పాటిస్తేనే ఈ శుభ ఫలితాలు నిలుస్తాయి అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఆలోచించండి. ఈరోజు మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు కావచ్చు అని గుర్తుపెట్టుకోండి. మొదటి రోజు మీకు ఆశ ఇచ్చింది, కానీ 2వ రోజు మీ జీవితాన్ని నిజంగా మార్చే రోజు అవుతుంది. ఈరోజు మీరు చేసే ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయించవచ్చు. ఈరోజు ఉదయం లేచిన వెంటనే కొంచెం భిన్నంగా అనిపిస్తుంది. ఒక స్పష్టత, ఒక ధైర్యం, ఒక నిర్ణయం తీసుకునే శక్తి మీ లోపల పెరుగుతుంది. ఇది సాధారణం కాదు, ఇది గ్రహాల ప్రభావం అని గుర్తుపెట్టుకోండి. 2వ రోజు మొదటి శుభవార్త. మీ కెరీర్ లేదా వ్యాపారంలో ఒక పెద్ద బ్రేక్ రావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశం లేదా కొత్త పని లేదా ప్రమోషన్ ఈరోజు మీ ముందుకు వస్తుంది. ఇదే నా సమయం అని మీరు అనిపించే పరిస్థితి వస్తుంది. 2వ శుభవార్త. ఈరోజు మీకు డబ్బుకు సంబంధించిన ఒక మంచి విషయం జరగబోతుంది. పాత బాకీలు తిరిగి రావచ్చు, లేదా ఒక అప్రత్యక్ష ఆదాయం రావచ్చు, లేదా పెట్టుబడికి లాభం రావచ్చు. ఈ శుభవార్త మీకు ఆర్థికంగా ధైర్యాన్ని ఇస్తుంది, భవిష్యత్తుపై నమ్మకం పెంచుతుంది. ఈరోజు మీకు ఆర్థిక స్థిరత్వం, కెరీర్ ఎదుగుదల అనే 2 వరాలు వస్తాయి అని గుర్తుపెట్టుకోండి. మొదటి జాగ్రత్త. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన విషయం, ఎవరి మాట విని వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. ప్రత్యేకంగా స్నేహితులు, కొత్తగా పరిచయమైన వారు. వారి మాటలు మీకు ఆకర్షణీయంగా అనిపించవచ్చు, కానీ అవి నిజం కాకపోవచ్చు. కాబట్టి మీ ఆలోచనను మీరు నమ్మండి. 2వ జాగ్రత్త. ఈరోజు మీకు వచ్చే డబ్బు అవకాశాన్ని వెంటనే ఖర్చు చేయడం లేదా రిస్క్ పెట్టుబడులు పెట్టడం చేయకండి. ఎందుకంటే ఈరోజు వచ్చిన లాభం సరైన విధంగా ఉపయోగిస్తే భవిష్యత్తులో పెద్ద సంపదగా మారుతుంది. ఇప్పుడు మీరు అందరూ ఎదురుచూస్తున్న విషయం, ఈ 2 రోజులు ఎందుకు ప్రత్యేకం,
ఎందుకు వరుసగా శుభవార్తలు వస్తున్నాయి అనే దాని గురించి. సత్యం ఏమిటంటే ఈ 2 రోజులు మీ జీవితంలో ఒక మలుపు అని చెప్పాలి. ఇవి 2 రోజులు కాదు, మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యింది అని చెప్పే రోజులు. మీరు ఈ 2 రోజుల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటే మీ జీవితంలో స్థిరత్వం, ఆర్థిక ఎదుగుదల, మానసిక ప్రశాంతత శాశ్వతంగా వస్తాయి. కానీ జాగ్రత్తలు పాటించకపోతే ఈ అవకాశాలు మీ చేతుల నుంచి జారిపోతాయి. ఆధ్యాత్మిక సూచన. ఈరోజు మీరు ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తే మీకు అదృష్టం మరింతగా పెరుగుతుంది. అలాగే సాయంత్రం ఒక దీపాన్ని వెలిగించండి. మీ జీవితంలో నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది. 2వ రోజు ముగింపు సందేశం. ఈరోజు మీకు ఒక అవకాశం, ఒక పరీక్ష, ఒక నిర్ణయం, ఈ 3 కలిసి వస్తాయి అని చెప్పాలి. మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది అని గ్రహించండి. జీవితంలో కొన్ని రోజులు మాత్రమే మన భవిష్యత్తును నిర్మిస్తాయి. కన్యా రాశి వారికి ఇవే ఆ రోజులు అని చెప్పాలి. అవకాశం వచ్చినప్పుడు అందరూ చూస్తారు, కానీ దాన్ని నిలబెట్టుకునేవారే విజేతలు అవుతారు. ప్రియమైన కన్యా రాశి మిత్రులారా, ఇప్పటి వరకు మీకు వచ్చే శుభవార్తలు, మీరు పాటించవలసిన జాగ్రత్తలు చూశాం. కానీ ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న. ఈ శుభ ఫలితాలు శాశ్వతంగా ఉండాలంటే ఏమి చేయాలి? ఈ అవకాశాలను ఎలా కాపాడుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 2 రోజుల్లో మీరు చేసే చిన్న ఆధ్యాత్మిక చర్య మీ జీవితాన్ని పెద్దగా మార్చగలదు. ఉదయం లేవగానే ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. సాయంత్రం ఒక దీపాన్ని వెలిగించండి. ఇది మీ చుట్టూ ఉన్న పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. పరిహారము 2. మీరు పొందిన శుభ ఫలితాలను ఇంకొంతమందితో పంచుకుంటే మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. ఒక పేదవారికి ఆహారం ఇవ్వండి, లేదా గోవులకు ఆహారం పెట్టండి, లేదా ఆలయంలో చిన్న దానం చేయండి. ఇది మీకు అనుకోని ఆశీర్వాదాలను తీసుకువస్తుంది. 3వ పరిహారం మాటలపై నియంత్రణ. ఈ 2 రోజుల్లో మీరు మాట్లాడే మాటలు చాలా ప్రభావాన్ని చూపుతాయి. కోపంతో మాట్లాడకండి. ఎవరికి హర్ట్ చేసే మాటలు చెప్పకండి. ఎందుకంటే ఈ సమయంలో మీ మాటలు మీ కర్మగా మారే అవకాశం ఉంది. అవకాశం వచ్చినప్పుడు భయపడకండి. చాలామంది మంచి అవకాశం వచ్చినా నేను చేయగలనా అని వెనక్కి తగ్గుతారు. ఇది చాలా పెద్ద తప్పు అని గ్రహించండి. ఈ 2 రోజుల్లో మీకు వచ్చే అవకాశం మీ భవిష్యత్తును మార్చగలదు. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. కన్యా రాశివారు చాలా ప్రతిభావంతులు, కానీ కొన్నిసార్లు తమ మీద నమ్మకం తగ్గుతుంది. నేను చేస్తానా అని అనుకుంటారు. ఈ ఆలోచనను మార్చండి. మీరు అనుకున్న దాన్ని సాధించగల శక్తి మీలో ఉంది అని గ్రహించండి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తుంది, కానీ దాన్ని గుర్తించేవారే విజయం సాధిస్తారు. కన్యా రాశి వారికి ఈ 2 రోజులు అదే అవకాశం. ఇది మీ జీవితాన్ని మార్చే సమయం అని గుర్తుపెట్టుకోండి. 2 రోజులు మాత్రమే కాదు, ఆ 2 రోజులు తీసుకున్న నిర్ణయాలు మీ జీవితాన్ని సంవత్సరాల పాటు ప్రభావితం చేస్తాయి. ప్రియమైన కన్యా రాశి మిత్రులారా, మనం ఇప్పటి వరకు 2 రోజుల శుభవార్తలు, జాగ్రత్తలు, పరిహారాలు తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు తెలుసుకోవలసిన అసలు విషయం ఈ 2 రోజుల తర్వాత మీ జీవితం ఎలా మారబోతుంది అనే విషయం గురించి. ఈ 2 రోజుల్లో మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే, అవకాశాలను వదలకుండా ఉపయోగిస్తే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు ఖాయంగా కనిపిస్తుంది. ఆర్థికంగా మీకు డబ్బు స్థిరంగా రావడం మొదలవుతుంది. అనవసర ఖర్చులు తగ్గిపోతాయి. సేవింగ్స్ పెరుగుతాయి. మీరు ఇప్పటి వరకు అనుకున్న డబ్బు సమస్య ఎప్పుడు తీరుతుందా అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. కెరీర్, ఉద్యోగం, మీ పనికి గుర్తింపు పెరుగుతుంది. ఉన్నత స్థానం పొందే అవకాశం, కొత్త బాధ్యతలు వస్తాయి. మీరు నేను ఎదగాలి అని అనుకున్న దిశలో ముందుకు వెళ్తారు. వ్యక్తిగత జీవితం, కుటుంబంలో శాంతి పెరుగుతుంది. సంబంధాలు బలపడతాయి. ఒంటరితనం తగ్గుతుంది. మీరు మళ్ళీ ఆనందంగా నవ్వే రోజులు వస్తాయి అని గుర్తుపెట్టుకోండి. కానీ ప్రతి మంచి మార్పు ముందు ఒక చిన్న పరీక్ష కూడా తప్పదు అని గుర్తుపెట్టుకోండి. ఈ 2 రోజుల తర్వాత మీ జీవితంలో ఒక చిన్న పరీక్ష వస్తుంది. అది ఒక నిర్ణయం కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక పరిస్థితి కావచ్చు. మీరు ఆ సమయంలో భయపడతారా లేక ధైర్యంగా ముందుకు వెళ్తారా? ఇదే మీ జీవితాన్ని నిర్ణయించే క్షణం అని చెప్పాలి. ఈ సమయంలో మీరు పాత అలవాట్లకు తిరిగి వెళ్ళకండి. నెగిటివ్ ఆలోచనలను పెంచుకోకండి, ఎందుకంటే అవి మీ పురోగతిని ఆపేస్తాయి.
విజయానికి ముందు పరీక్షలు రావడం సహజం. మీరు ఆ పరీక్షను పాస్ అయితే మీకు వచ్చే ఫలితం మీ ఊహ కంటే ఎక్కువగా ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు ఈ సక్సెస్ కోసం జరిగిన ట్రైనింగ్ మాత్రమే అని చెప్పాలి. జీవితంలో కొన్ని క్షణాలు మాత్రమే మన గమ్యాన్ని నిర్ణయిస్తాయి. కన్యా రాశి వారికి ఆ క్షణాలు ఇవే అని చెప్పాలి. కన్యా రాశి వారికి ఈ సమయం అదృష్టం మళ్ళీ మీ వైపు తిరిగే సమయం అని చెప్పాలి. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న విజయం, స్థిరత్వం, ఆనందం ఇప్పుడు మీ జీవితంలోకి వస్తాయి. ఇది ఒక కొత్త ప్రారంభం అని గుర్తుపెట్టుకోండి. ఈ 2 రోజులు కేవలం రోజులు కాదు, ఇవి మీకు దేవుడి నుండి వచ్చిన అవకాశం అని చెప్పాలి. మీరు ధైర్యంగా ముందుకు వెళితే, జాగ్రత్తలు పాటిస్తే, పరిహారాలు చేస్తే మీ జీవితం మీరు ఊహించని స్థాయికి చేరుతుంది. మీరు ఏడ్చిన రోజులు ముగియబోతున్నాయి. మీరు ఎదురు చూసిన సమయం వచ్చేసింది. మీరు గెలిచే రోజులు ప్రారంభమవుతున్నాయి అని చెప్పాలి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, నిరాశలు ఇవన్నీ మీకు రాబోయే ఆనందానికి ప్రారంభం మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. చివరి హెచ్చరిక, ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, అవకాశాన్ని మిస్ అవ్వకండి. మీ మీద మీరు నమ్మకం కోల్పోవద్దు. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ రావడానికి చాలా సమయం పట్టవచ్చు. మీరు ప్రతిరోజు ఒక చిన్న ప్రార్థన చేయండి. మీకు వచ్చిన శుభాన్ని ఇతరులతో పంచుకోండి. దేవుడిపై నమ్మకం ఉంచండి. అప్పుడు మీ జీవితంలో శాంతి, సంపద, సంతోషం స్థిరంగా ఉంటాయి. ఈ వీడియో మీకు కనిపించింది అంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మీ జీవితంలో మార్పు మొదలయ్యే సంకేతం అని చెప్పాలి. ఓం నమః శివాయ. ఓం శాంతి. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.